స్వాగతం. కథా కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి కథ ఒక ప్రేరణగా కలిగించేటువంటి ఒక కథగా భావిస్తున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఆయన రాజుగారు అంటే రాజ్యం అంతా పోయినటువంటి రాజు అయిపోయాడు. పాపం రాజ్యం అంతా పోయిన తర్వాత అతను అడవికి వెళ్ళడం, అడవిలో అలా అలా తిరుగుతూ నిరాశ నిస్పృహలతో తిరుగుతున్నాడు. ఆయనకి ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక స్వామీజీ కనబడ్డాడు. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగాడు, స్వామి, మొత్తం నా రాజ్యము సంపద అంత ఆస్తి అన్నీ కూడా పోయాయి, ఇంకా నా బతుకేమిటి అని చెప్పి ఆ స్వామీజీ దగ్గర ప్రాధేయపడ్డాడు. వెంటనే స్వామీజీ అన్నారు, నాయన ఓ పని చేయి, ఆ చివర ఒక కల్పతరు ఉంది, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చో, నీకు ఏది కావాలంటే అది అడుగు, అది నీకు తప్పనిసరిగా ఇస్తుంది అని చెప్పాడు. వెంటనే ఇతను ఆ రాజుగారు అక్కడికి వెళ్ళి చెట్టు కింద కూర్చుని అడిగాడు. నాకు రాజ్యం కావాలన్నాడు, తనకు కావలసినటువంటి కోరికలన్నీ అడిగాడు. వెంటనే అవన్నీ కూడా వెంటనే లభించాయి. ఆయన ఆశ్చర్యపోయి వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి, స్వామీజీ, నాకు ఒక చిన్న సందేహం ఉంది, అది మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు. అడగవయ్యా అన్నాడు. ఏమీ లేదండి, అటువంటి కల్పతరు చెట్టు మీ పక్కనే ఉంది కదా, మీరు ఈ అహోరాత్రులు కష్టపడి ఇక్కడ తపస్సు చేసుకుంటూ అలా కూర్చోవడం వల్ల ఏముంది, చెట్టు కిందకి వెళితే మీకు కూడా కావాల్సినవి లభిస్తాయి కదా అని చెప్పాడు. లేదు నాయనా, నేను ఇక్కడ కూర్చుని తపస్సు చేయడం వల్లనే ఆ చెట్టుకి ఆ ఫలితం వస్తుంది. కాబట్టి నేను ఆ చెట్టు కింద కూర్చుని అడిగితే మొదలు పెడితే అది కల్పతరువు చెట్టు కింద ఉండదు, అది ఒక మర్రి చెట్టు కింద అవుతుంది అని చెప్పాడు. వెంటనే ఇది విని ఆయన చెప్పాడు, ఇక్కడ నేను తపస్సు చేయడం వల్లనే ఆ చెట్టుకి ఆ శక్తి లభిస్తుంది, దానివల్లనే మీ అందరి కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పాడు. ఇది మనం అన్వయించుకుంటే మనలో ఆర్ఎస్ఎస్ అనేటువంటి రాష్ట్రీయ స్వయం సంఘంలో శాఖ అనేటువంటి దానివల్లనే అక్కడ శాఖ నిత్యము జరుగుతుండడం వల్ల శాఖలో అనేక మంది కార్యకర్తలు తయారవుతున్నారు. ఆ శాఖలో ఉండేటువంటి దాని యొక్క ఫలితమే ఈవేళ మనం చూస్తున్నటువంటి వ్యక్తిలో మార్పు, సమాజంలో మార్పు, దేశం మీద భక్తి కలిగినటువంటి వ్యక్తులు తయారవడానికి మూల కారణం మన ఆర్ఎస్ఎస్ శాఖ. కాబట్టి శాఖ అనేటువంటి కల్పవృక్షం కింద కూర్చున్నటువంటి వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరుతాయి. కాబట్టి శాఖకి వెళ్ళేటువంటి స్వయం సేవకులు అందరూ కూడా ప్రతిరోజు అక్కడికి వెళ్ళడం, అందరినీ పాతవాడని కొత్తవాడని అందరినీ కూడా శాఖకి తీసుకువెళ్ళడం, దానివల్ల మనకు కావలసినటువంటి కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి శాఖే మూలాధారం అవుతుంది. అటువంటి శాఖ యొక్క మూలాధారం వల్లనే ఈనాడు రాష్ట్రీయ స్వయం సంఘ్ 100 సంవత్సరాలలో అనేక మంది కార్యకర్తలు, కోటాను మంది కార్యకర్తలు తయారైనటువంటి ఒక కల్పవృక్షమే ఈనాటి మన శాఖ. కాబట్టి శాఖను అందరం కూడా మనం వెళ్ళి శాఖల ద్వారానే మన అందరం కూడా సన్నిహితులు అవుదాం, ఆత్మీయతలు అవుదాం, సమాజానికి సేవ చేసేటువంటి మనస్తత్వం మనకు కలుగుతుంది. ధన్యవాదాలు.